ఎంతైన దొలగవైతేదైన నామతికి ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య విషయబుద్ధి ని ఒక వ్యక్తిగా సంబోధిస్తూ మాట్లాడారు. ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని కష్టాలు పడినా ఈ కోరికలు మనల్ని ఎలా వదలడం లేదో ఇందులో వివరించారు. చివరకు శ్రీ వెంకటేశ్వరుని కృప ఉంటే తప్ప ఈ విషయ వాంఛల నుండి విముక్తి కలగదని అన్నమయ్య ఈ కీర్తన ద్వారా ప్రబోధించారు. తెలుగు సారాంశం. ఓ విషయబుద్ధి, నీవు నా మనసు నుండి అస్సలు తొలగిపోవడం లేదు. సదా ఏదో ఒక కొత్త రుచిని, వింతచవి చూపిస్తూ నన్ను ఆకర్షిస్తున్నావు. ఎన్ని జన్మలు గడిచినా నా వెంటే తిరుగుతున్నావు. సుఖాలను అనుభవించేలా చేసి, మళ్లీ ఆ చేదును మర్చిపోయేలా చేసి తిరిగి అవే పనులకు పురికొల్పుతున్నావు. ఆపదలు చుట్టుముట్టినా నన్ను వదిలిపెట్టడం లేదు. నిన్ను వదిలించుకోవాలంటే ఆ వెంకటేశ్వరుని కృప ఒక్కటే మార్గం. English summary. In this introspective composition, Annamaya addresses the sensual mind, Vishya Buddhi, the inclination towards worldly pleasures. He observes that no matter how hard one tries to attain spiritual growth, these worldly desires persist and constantly lure the mind with new temptations. He notes that these desires follow the soul through many births, making one experience pleasures and then quickly masking the resulting exhaustion to start the cycle again. Finally, Annamaya concludes that only through the grace of Lord Venkateshwar can one truly liberate themselves from this persistent grip of worldly desires. Pallavi. ఎంతైన దొలగవైతేదైన నామతికి వింతచవిసేతుగా విషయబుద్ధి. భావము. ఓ విషయబుద్ధి, నా మనసు, మతి నుండి నీవు ఎంత ప్రయత్నించినా వదిలిపోవడం లేదు. ప్రతిసారి ఏదో ఒక కొత్త రుచిని, కొత్త ఆశను చూపిస్తూ నన్ను భ్రమలో ముంచుతున్నావు. వివరణ. మనిషికి ఒక కోరిక తీరగానే మరొకటి పుడుతుంది. ఈ నిరంతర ప్రక్రియనే అన్నమయ్య వింతచవి, న్యూ టేస్ట్ అట్రాక్షన్ అని సంబోధించారు. చరణం 1. ఎనసి జన్మములనే నెట్ల నుండిన బోక వెనక్ తిరుగుదువుగా విషయబుద్ధి, అనువైనయనుభవనలనుభవించగజేసి వెనక మలపింతుగా విషయబుద్ధి. భావము. నేను ఎన్ని జన్మలు ఎత్తినా, ఎక్కడ ఉన్నా సరే, నీవు నన్ను వదలకుండా నా వెంటే తిరుగుతున్నావు. నాకు అనువైన భోగాలను అనుభవించేలా చేస్తావు. కాని ఆ తర్వాత కలిగే అలసటను లేదా బాధను త్వరగానే మర్చిపోయేలా చేసి మళ్లీ నన్ను అవే కోరికల వైపు మళ్లిస్తావు. వివరణ. సుఖం వెంట దుఃఖం ఉంటుందని తెలిసినా మనిషి మళ్లీ సుఖం కోసమే పరిగెత్తుతాడు. దీనినే మాయ అంటారు. ఆ మాయా బుద్ధిని ఇక్కడ అన్నమయ్య విశ్లేషించారు. చరణం 2. కెళలి కాంతలు నేను గినిసినను బొలయలుక విడిచి కలపుదువుగా విషయబుద్ధి, తరితోడ వా వివర్తన ద్లంచిననన్ను వెడపు దెలుపుదువుగా విషయబుద్ధి. భావము. కోపతాపాలు లేదా అలుకల వల్ల నేను బంధాలకు దూరంగా ఉండాలని ప్రయత్నించినా, నీవు ఏదో ఒక విధంగా మళ్లీ ఆ ఆకర్షణలను కలిగించి నన్ను కలిపేస్తావు. సరైన సమయంలో నేను వివేకంతో మెలగాలని వా వివర్తన తలచినా, ఏదో ఒక భయాన్ని లేదా అశాంతిని కలిగించి నన్ను నీ దారిలోకి తెచ్చుకుంటావు. వివరణ. మనిషి తనలోని వివేకంతో ఇంద్రియాలను అదుపు చేయాలని చూసినా, విషయబుద్ధి రకరకాల ఎత్తుగడలతో తిరిగి మనిషిని బంధిస్తుందని భావం. చరణం 3. ఎడలేని ఆపదల నెట్లువరలిన నన్ను విడిచిపోవైతిగా విషయబుద్ధి, సడిబెట్టి వెంకటస్వామి కృపచే నిన్ను విడిపించవలసగా విషయబుద్ధి. భావము. ఆగని ఆపదల్లో నేను చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నా, నీవు మాత్రం నన్ను విడిచి వెళ్లడం లేదు. అంటే కష్టాల్లో కూడా కోరికలు తగ్గడం లేదు. కాబట్టి ఇప్పుడు నేను గట్టిగా నిర్ణయించుకుని, ఆ వెంకటేశ్వర స్వామి కృపను తోడు చేసుకుని నిన్ను నా నుండి శాశ్వతంగా వదిలించుకోవాలి. వివరణ. మనిషి స్వయంకృషితో విషయ వాంఛలను గెలవడం కష్టం. అందుకే భగవంతుని శరణు వేడితేనే ఈ లంపటం వదులుతుందని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. ఏటి విజ్ఞాన మేటి చదువు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య దేహాన్ని ఒక గూడు, పంజరం తో పోల్చారు. పంజరంలో చిక్కుకున్న పక్షి బయటపడే మార్గం వెతకాలి కాని ఆ పంజరానికే అతుక్కుపోకూడదని చెబుతూ, మలినాలతో నిండిన ఈ మమకారం పెంచుకోవడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. శ్రీవెంకటేశ్వరుని తెలుసుకోని ఏ విజ్ఞానమైనా నిష్ప్రయోజనమని ఆయన అభిప్రాయం. తెలుగు సారాంశం.
శ్రీవెంకటేశ్వరుని పాదాలను చేరే మార్గం తెలియని చదువులెందుకు? విజ్ఞానమెందుకు? మలినాలతో నిండిన ఈ చర్మపు గూడులో బ్రతుకుతూ ఇందులోనే సుఖం ఉందని భ్రమపడటం అజ్ఞానం. శరీరంలోని మలినాలు, కష్టాలు కనిపిస్తున్నా జీవుడు ఈ బంధం నుండి విడివడే ప్రయత్నం చేయడం లేదు. కళ్ళు చూసే దృశ్యాలు మనసులో మదవికారాలను పెంచుతున్నాయి తప్ప దేవుని వైపు మళ్లించడం లేదు. జ్ఞానంతో నిండిన ఈ స్థితిలో వెంకటేశ్వరుని సన్నిధిలో లభించే స్వచ్ఛమైన ఆనందాన్ని, సదమలానందం, మనిషి ఆస్వాదించలేకపోతున్నాడు. English summary. In this profound composition, Annamaya questions the utility of mundane education and intellectual knowledge that fails to recognize the path to spiritual liberation. He depicts the human body as a fragile cage filled with impurities, urging the soul to seek freedom from its confines. Despite witnessing the physical decay and distress associated with the body, humans continue to seek temporary pleasures within it. Annamaya laments that individuals are distracted by sensory illusions and fail to taste the pure bliss, Sadmalanandam, that comes from surrendering to Lord Venkateshwar. Pallavi, ఏటి విజ్ఞాన మేటి చదువు. గూటబడి వెడలుగతి గురుతుగనలేడు. భావము, అసలైన మోక్ష మార్గాన్ని గుర్తించలేనప్పుడు. మనిషి నేర్చుకున్న విజ్ఞానం ఏముంది? చదువుకున్న చదువు ఏముంది? ఈ శరీరమనే గూటిలోపడి దాని నుండి బయటపడే గతిని గుర్తించలేకపోతున్నాడు కదా. వివరణ. పంజరంలో ఉన్న పక్షికి బయటకు వెళ్లే ద్వారం ఎక్కడుందో తెలియాలి. అలాగే మనిషికి సంసార బంధం నుండి బయటపడే మార్గం, జ్ఞానం తెలియాలి. అది లేని చదువు వ్యర్థం. చరణం 1. ఏడుమడుకల చర్మ మింతైను దూంట్లై గాడబెట్టుచుజీము గారగాను, పాడైన ఇందులో బ్రదుక్కుగోరి బ్రాణి వీడదన్ను కచనడి వెరవుగనలేడు. భావము, 7 పొరలతో, మడుకలు ఉన్న ఈ చర్మము రంధ్రాలై, తూంట్లై, దుర్వాసనతో, మలినాలతో నిండి ఉన్నా ఈ ప్రాణి మాత్రం ఈ పాడైపోయే దేహంలోనే బ్రతకాలని కోరుకుంటున్నాడు. ఈ బంధాన్ని విడిచిపెట్టే ఉపాయాన్ని, వెరవు, వెతకలేకపోతున్నాడు. వివరణ. శరీరం లోపల అంతా అశుద్ధమే అని తెలిసినా బయట చర్మాన్ని చూసి మనిషి మోహపడుతుంటాడని అన్నమయ్య ఇక్కడ పదునుగా విమర్శించారు. చరణం 2. కడుపు నిండిన మహాకష్టంబు నలుగడల వెడలుచును బెనుమురికి వేయగాను. ఇడుమ బొందుచు సుఖంబిందుకే వెదకీని వడలు మోవగ జీవుడోపననలేడు. భావము, కడుపు నిండా మలినాలు, మురికి, నిండి, అవి అన్ని వైపులా వ్యాపిస్తూ కష్టాన్ని కలిగిస్తున్నా మనిషి మళ్లీ ఈ ఇంద్రియాల ద్వారానే సుఖాన్ని వెతుక్కుంటున్నాడు. ఈ శరీరాన్ని మోయడం తన వల్ల కాదని ఆ జీవుడు ఒప్పుకోవడం లేదు. వివరణ. ముసలితనం, రోగాలు వంటి కష్టాలు వచ్చినా మనిషి ఇంకా ఈ లోక సుఖాల కోసమే ఆశపడుతుంటాడు కాని ఈ దేహ భారాన్ని వదిలించుకోవాలని అనుకోడు. చరణం 3. ఉదకమయమగుకను లురికి ఏమైనగని మదవికారము మతికి మరుపగాను, ఇది ఎరిగి తిరువేంకటేశుగని జీవుడా సదమలానందంబు చవిగానలేడు. భావము, నీటితో నిండిన ఈ కళ్ళు ఏవేవో లోకపు దృశ్యాలను చూసి మనసులో అహంకారాన్ని, మదవికారము నింపి నిజాన్ని మర్చిపోయేలా చేస్తున్నాయి. ఇదంతా తెలిసి కూడా మనిషి శ్రీ వెంకటేశ్వరుని చూసి ఆయనలో ఉండే స్వచ్ఛమైన ఆనందాన్ని, సదమలానందం, రుచి చూడలేకపోతున్నాడు. వివరణ. బాహ్య ప్రపంచం వైపు తిరిగే కళ్లను అంతర్ముఖం చేసి దేవుని వైపు తిప్పినప్పుడే నిజమైన ఆనందం లభిస్తుందని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. అతిదుష్టుడా నే నలసుడను. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన అన్నమయ్య రాసిన దైన్య ప్రార్థన వర్గానికి చెందినది. మనిషి తన అహంకారాన్ని వదిలి తాను చేసిన పాపాలను భగవంతుని ముందు నివేదించుకోవడం ఇందులో కనిపిస్తుంది. తెలిసి చేసినవి, తెలియక చేసినవి అన్ని తప్పులను క్షమించమని శ్రీవెంకటేశ్వరుడే తన ఏకైక గతి అని అన్నమయ్య ఈ కీర్తన ద్వారా చాటి చెప్పారు. తెలుగు సారాంశం. ఓ స్వామి, నేను చాలా దుష్టుడను, సోమరిని. నీవు తప్ప నాకు వేరే వివేకమేది? నేను ఎక్కడ ఎన్ని తప్పులు చేశానో ఆ నేరాలన్నీ నీకు తెలుసు. వాటన్నింటికీ నీవే దిక్కు. నా దగ్గర కోట్లాది ఘోర పాపాలు ఉన్నాయి. అసమర్థుడనైన నాపై నీ కృప చూపడం తప్ప నాలో మంచి గుణం ఏముంది?
తెలిసి చేసినవి, తెలియక చేసినవి, ఇలా నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఓ వెంకటేశ్వర! నా భయాన్ని పోగొట్టి నన్ను కాపాడు. నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదు. English summary. In this humble supplication, Annamaya presents himself as a flawed seeker, confessing his shortcomings and sins before Lord Venkateshwar. He acknowledges his nature as wicked and lazy, surrendering his ego entirely. He admits to committing countless sins, both intentionally and unintentionally, across various lives. Annamaya pleads that he has no virtues of his own and that his only hope lies in the Lord's infinite compassion. He begs the Lord to dispel his fears and act as his sole refuge, emphasizing that without divine grace, there is no salvation for a soul like his. Pallavi, అతిదుష్టుడనే నలసుడను, ఇతర వివేకం బికనేది. భావము, నేను అత్యంత దుర్మార్గుడను, సోమరిని, అలసుడను. నిన్ను శరణు వేడటం తప్ప నాకు వేరే జ్ఞానం, వివేకం ఏముంది? వివరణ: భక్తుడు తన తప్పులను దేవుడి దగ్గర దాచకుండా పశ్చాత్తాపంతో తన నిజస్థితిని ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు. భగవంతుని ముందు వినయం ప్రకటించడమే ఈ పల్లవి ఉద్దేశం. చరణం 1. ఎక్కడ నెన్నిట ఏని సేసితినో నిక్కపు దప్పులు నేరములు, గక్కన నిన్నిట కలిగిన నీవే దిక్కుగాక మరి దిక్కేది. భావము, నేను ఎక్కడ, ఏ సందర్భాలలో ఎన్ని తప్పులు చేశానో ఆ నేరాలన్నీ నిశ్చయంగా జరిగాయి. అవన్నీ తెలిసిన నీవే నాకు రక్షణ కల్పించాలి. నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు. వివరణ: మనిషి తన కర్మల ఫలితాన్ని అనుభవించాల్సిందే. కాని భగవంతుడు కరుణిస్తే ఆ కర్మ బంధాల నుండి విముక్తి లభిస్తుందని అన్నమయ్య నమ్మకం. చరణం 2. ఘోరపు పాపము కోట్ల సంఖ్యలు చేరువనివే నా చేసినవి, నీరసునకు నెటు నీకృప నాకిక కూరిమి నా ఎడగుణమేది. భావము, నేను చేసిన ఘోర పాపాలు కోట్ల సంఖ్యలో నా వెంటే ఉన్నాయి. శక్తిహీనుడనైన నీరసుడను, నాపై నీవు ప్రేమతో కృప చూపాలి తప్ప మెచ్చుకోవడానికి నాలో ఒక్క మంచి గుణం కూడా లేదు. వివరణ: దేవుడు మనల్ని కాపాడటానికి మన దగ్గర పుణ్యం ఉండాల్సిన అవసరం లేదు. కేవలం ఆయనపై అచంచలమైన నమ్మకం, శరణాగతి ఉంటే చాలు అని అన్నమయ్య ఇక్కడ వివరిస్తున్నారు. చరణం 3. ఏడిగి చేసినది ఎరగక చేసిన కొలతలు నాయడ గోటులివే, వెడపు దీర్చి శ్రీవెంకటేశ కావు మలవక నాగతి మరి ఏది. భావము, తెలిసి చేసిన తప్పులు, సకామ పాపాలు, తెలియక చేసిన పొరపాట్లు, అజ్ఞాన పాపాలు, ఇలా నాలో కోట్లాది లోపాలు ఉన్నాయి. ఓ శ్రీవెంకటేశ్వర! నా భయాన్ని పోగొట్టి నన్ను కాపాడు. నిన్ను మర్చిపోతే నాకు వేరే గతి ఏముంది? వివరణ: తెలిసి చేసినవి, తెలియక చేసినవి అనే మాట పాపక్షమాపణ కోరేటప్పుడు చేసే సాంప్రదాయక విన్నపం. చివరకు స్వామిని మరువకుండా ఉండటమే తన ఏకైక మార్గమని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. దైవకృతంబట చేతట తన కర్మాధీనంబట ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య జీవితంలోని సుఖదుఃఖాలకు కారణాలను విశ్లేషించారు. మనం చేసే పనులు, మన కర్మలు, దైవ సంకల్పం ఇవన్నీ కలిసే మన జీవితాన్ని శాసిస్తాయని చెబుతూనే ఈ ప్రాపంచిక బంధాలన్నీ ఒక భ్రమ అని గుర్తుచేశారు. భగవంతుని కృప కలిగితే పాపాలన్నీ తొలగిపోయి మనసు పవిత్రమవుతుందని ఈ కీర్తన సారాంశం. తెలుగు సారాంశం: జీవితంలో జరిగేవన్నీ దైవకృతమని, మనం చేసే పనుల ఫలమని, కర్మకు అధీనమని అంటారు. కాని దైవకృప ఉంటే సుఖాలు కలగక మానవు. అసలు ఈ దుఃఖాలు, ఈ జన్మలు ప్రాణులకెందుకు కలిగాయి? ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? ఈ భార్యలు, సంపదలు, కోరికలు అన్నీ అశాశ్వతమైనవి. ఈ శరీరం అస్థిరమని తెలిసి కూడా మనిషి కల్మషాల్లో మునిగితున్నాడు. అయితే తిరుమల దేవుని కృప మనపై ఉంటే మనసు పావనమై పాపాలు తొలగిపోతాయి. ఆ స్వామి కరుణిస్తే లోకపు ఆశలు మనల్ని బంధించలేవు. English summary. In this philosophical composition, Annamaya explores the triad of destiny, Daiva, individual action, Cheta, and past karma. He questions the origins of suffering, rebirth, and worldly attachments, noting that they are essentially illusory.
He emphasizes that material wealth, sensory desires, and even the physical body are transient. Annamaya asserts that when the mind is graced by the mercy of Lord Venkateshwar, it becomes purified, and all sins vanish. Once the Lord bestows his compassion, the soul is liberated from the trivial pleasures and entanglements of the world. Pallavi, దేవకృతంబట చేతట తన కర్మాధీనంబట కావలసిన సౌఖ్యంబులు గలుగ కమానీనా భావము అంతా దైవ నిర్ణయం అని. మనం చేసే పనుల వల్ల జరుగుతుందని, అంతా కర్మకు అధీనమని రకరకాలుగా చెబుతుంటారు. కాని భగవంతుని అనుగ్రహం ఉంటే మనకు లభించవలసిన సుఖాలు తప్పకుండా లభిస్తాయి. వివరణ: మనిషి తన కష్టాలకు కర్మను నిందిస్తుంటాడు. కాని అన్నమయ్య ఆ కర్మల కంటే దైవకృప గొప్పదని, అది ఉంటే ఏ బంధమైనా తొలగి సుఖం కలుగుతుందని భరోసా ఇస్తున్నారు. చరణం 1. ఎక్కడి దుఃఖ పరంపర లెక్కడి సంసారంబులు ఎక్కడి జన్మము ప్రాణులకెలా కలిగినది, ఎక్కడి మోహ విడంబన ఎక్కడి ఆశాబద్ధము ఎక్కడికెక్కడ నిజమై ఈ దానుండీనా భావము అసలు ఈ అంతులేని దుఃఖాలు, ఈ సంసారాలు, ఈ జన్మలు ప్రాణులకు ఎందుకు వచ్చాయి? ఈ మోహాలు, ఆశల బంధాలు ఎక్కడివి? ఇవేవీ శాశ్వతం కాదు కదా. ఇవి ఎప్పటికీ నిజమై నిలుస్తాయా? నిలువవు అని భావం. వివరణ: సంసారం అనేది ఒక మాయ అని, అది శాశ్వతం కాదని తెలుసుకోవడమే జ్ఞానమని అన్నమయ్య ఇక్కడ ప్రశ్నోత్తరాల రూపంలో వివరించారు. చరణం 2. ఈ కాంతలు నీద్రవ్యము లీకన్నుల వెడయాసలు ఈ కోరికే లీతలపులు ఇట్టే ఉండీనా ఈ కాయం బస్థిరమన కీదుర్దశలకు లోనై ఈ కల్మషముల బొరలగ నివి గడతేరీనా భావము ఈ భార్యలు, ఈ ధనము, ఈ కళ్ల ముందు కనిపించే ఆశలు, కోరికలు, ఆలోచనలు ఇవన్నీ ఇలాగే ఉండిపోతాయా? ఈ శరీరం అస్థిరమని తెలిసికూడా ఇన్ని దుస్థితులకు లోనై పాపాల్లో మునిగి తేలుతూ ఉంటే మనిషికి విముక్తి కలుగుతుందా? వివరణ: ప్రాపంచిక సుఖాలన్నీ తాత్కాలికమని, వాటి కోసం పాపాలు చేయడం వల్ల జన్మ పరంపర ముగియదని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. చరణం 3. దేవశిఖామణి తిరుమల దేవుని కృపగల చిత్తము పావనమై దురితంబుల పాయక మానీనా ఆవిభు కరుణారసమున నతడే తను మన్నించిన ఆవేడుక లీవేడుక లాసలు సేసినా భావము దేవతలలో శ్రేష్ఠుడైన తిరుమల దేవుని కృపగనుక మనపై ఉంటే మన మనసు పవిత్రమై పాపాలు, దురితంబులు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఆ స్వామి తన కరుణతో మనల్ని క్షమించి ఆదుకుంటే లోకంలోని ఈ అల్పమైన వేడుకల మీద, ఆశల మీద మనకు మనసు పోదు. వివరణ: భగవంతుని కృప వల్ల కలిగే ఆనందం ముందు లోకపు సుఖాలు వెలవెలబోతాయని, ఆ కృప కోసం ప్రార్థించమే ముక్తి మార్గమని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. ఆదిమ పురుషు డచ్చితుడచలుడు ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య భగవంతుని 3 ప్రధాన రూపాలను, వటపత్రసాయి, త్రివిక్రముడు, శేషసేనుడు స్మరిస్తూ ఆ దివ్యమూర్తే తిరుమలలో వెలసిన శ్రీవేంకటేశ్వరుడని కొనియాడారు. సృష్టికి పూర్వం ఉన్నవాడు, సృష్టిని రక్షించేవాడు ఆయనే అని ఈ కీర్తన ద్వారా చాటి చెప్పారు. తెలుగు సారాంశం: ఆది పురుషుడు, నాశనం లేనివాడు, అచ్యుతుడు, చలనం లేనివాడు, అనంతుడు మరియు నిర్మలుడైన ఆ దేవుడు ఎవరో కాదు, ఈ వెంకటేశ్వరుడే. ప్రళయకాలంలో లోకమంతా జలమయమైనప్పుడు ఒక చిన్న మర్రి ఆకుపై పసిబాలుడిలా పవళించిన వటపత్రసాయి ఈయనే. బలి చక్రవర్తి గర్వాన్ని అణచడానికి త్రివిక్రముడిగా మారి ఆకాశమంత ఎత్తుకు ఎదిగి తన పాదంతో బ్రహ్మాండాన్ని కొలిచిన పరమాత్మ ఈయనే. క్షీరసాగరంలో ఆదిశేషునిపై సేనిస్తూ శ్రీదేవి భూదేవుల సేవలు అందుకుంటూ బ్రహ్మాది దేవతలచే స్తుతించబడే నారాయణుడు ఈ వెంకటేశ్వరుడే. English summary: In this majestic composition, Annamaya identifies Lord Venkateshwar as the primordial being, Adi Purusha, the imperishable, Achyut, and the infinite, Ananta. He highlights 3 iconic forms of Lord Vishnu. First, as Vatpatrashai, the divine child who floated on a banyan leaf during the great deluge, Pralaya. Second, as Trivikrama, who quelled Bali's pride by measuring the universe with his steps and piercing the cosmic shell with his toe. And third, as Narayana, reclining on the serpent Sesha in the milk ocean, served by Sridevi and Bhudevi while being worshipped by Brahma and other gods.
Annamaya asserts that all these divine manifestations are embodied in the reigning deity of Tirumal. Pallavi, Adima Purushu Dachutuda Chaludanantudamaladu. Adevu Deetade Pohari Venkata Vibhudu, Bhavamu, Srishtiki Adi Karanamaina Purushudu, Tana Sthiti Nundi Chalinchaniwadu, Antamu Leniwadu, Parisuddudaina ఆ పరమాత్ముడు ఈ హరి వెంకటేశ్వరుడే. వివరణ: భగవంతుని 5 గుణాలను ఆదిమ పురుషుడు, అచ్యుతుడు, అచలుడు, అనంతుడు, అమలుడు పల్లవిలో పేర్కొంటూ ఆయనే వెంకటేశ్వరుడని అన్నమయ్య ధృవీకరించారు. చరణం 1. ఏకార్ణవమై ఉదకములేచిన బ్రహ్మాండములో బైకుని యుండగా నొక వటపత్రములోపలను చేకుని పవళింపుచూ నొక శిశువై వడిదేలాడిన శ్రీకాంతు డీతడేపో శ్రీవేంకట విభుడు. భావము: ప్రళయకాలంలో బ్రహ్మాండమంతా జలమయమై ఏకార్ణవమై ఉన్నప్పుడు ఒక చిన్న మర్రి ఆకు, వటపత్రము మీద చిన్న శిశువుగా పవళించి నీటిపై తేలాడిన శ్రీమహావిష్ణువు ఈ వెంకటేశ్వరుడే. వివరణ: ప్రళయ స్థితిలో కూడా ప్రపంచాన్ని తన కుక్షిలో ఉంచుకుని రక్షించే వటపత్రసాయి రూపాన్ని అన్నమయ్య ఇక్కడ వర్ణించారు. చరణం 2. అరుదుగ బలిమద మడపగ నాక సమంటిన రూపము సరుగన భూమింతయు నొక చరణంబున గొలచి పరగిన పాదాంగుటమున బ్రహ్మాండము నగిలించిన పరమాత్ముడీతడేపో పతి శ్రీవేంకట విభుడు. భావము: బలి చక్రవర్తి అహంకారాన్ని అణచడానికి వింతగా ఆకాశమంత ఎత్తుకు పెరిగి ఈ భూమినంతటినీ ఒక్క పాదంతో కొలిచి తన కాలి వేలితో పాదాంగుటమున బ్రహ్మాండపు పైకప్పును ఛేదించిన పరమాత్ముడు ఈ వెంకటేశ్వరుడే. వివరణ: వామనావతారంలోని త్రివిక్రమ రూపాన్ని ఇక్కడ ప్రస్తుతించారు. స్వామి పాదం బ్రహ్మాండాన్ని దాటినప్పుడు పుట్టినదే ఆకాశగంగా, విష్ణుపాడోద్భవి. చరణం 3. క్షీరపయోనిధి లోపల శేషుడు పర్యంకముగా ధారుణీయను సిరియును పాదములొత్తగను చేరువతను బ్రహ్మాదులు సేవింపగ జెలువొందెడి నారాయణుడితడే ఉన్నత వెంకట విభుడు. భావము: పాలసముద్రంలో ఆదిశేషుని పాన్పుగా పర్యంకముగా చేసుకుని భూదేవి, శ్రీదేవి తన పాదాలను ఒత్తుతుండగా బ్రహ్మ మొదలైన దేవతలు దగ్గర ఉండి సేవిస్తుండగా ప్రకాశించే ఆ నారాయణుడే ఈ మహోన్నతమైన వెంకటేశ్వరుడు. వివరణ: వైకుంఠవాసుడైన నారాయణుడే భక్తుల కోసం తిరుమలలో వెంకటేశ్వరుడిగా వెలిశాడని అన్నమయ్య ఈ కీర్తనను మంగళప్రదంగా ముగించారు.